వెనుక కథ. ఒక చిన్న గదిలో ధస్వంత్, హనన్య, ఈశాన్, పరిమళ, మధు, లాస్య, లిచ్చి టేబుల్ చుట్టూ కూర్చున్నారు. ధస్వంత్, మన దగ్గరికి ఉండే అడవిలో ఎవరూ వెళ్ళడం లేదు. అది చాలా భయంకరమైనది అని అందరూ అనుకుంటున్నారు. హనన్య, అవునా, అది నిజమేనా? మనం వెళ్దామా అని అంది. ఈశాన్, లాస్య, లిచ్చిని చూసి నవ్వుతూ, మీరిద్దరూ భయపడి వెనక్కి తిరిగి వచ్చేస్తారు అని అంటారు. లిచ్చి, నేను అయితే నీకంటే ధైర్యంగా ఉంటాను అని అంది. సూర్యాస్తమయ సమయంలో పిల్లలు అడవిలోకి వెళతారు. ధస్వంత్ ముందు టార్చ్ లైట్ పట్టుకుని నడుస్తున్నాడు. లిచ్చి తనను తాను రక్షించుకోవడానికి కర్రని పట్టుకుని ఉంటుంది. లాస్య హనన్యకి దగ్గరగా నడుస్తుంది. ఆ దట్టని అడవిలో పిల్లలు ఒక పాత దెయ్యం ఉంటుందనబడే బండిలిని చూశారు. ఈశాన్, ఇందులోకి వెళ్ళడానికి ఎవరికైనా ధైర్యం ఉందా అని అడిగాడు. లాస్య వెనక్కి వెళ్ళింది. లిచ్చి, ఎవరైనా ఉన్నారేమో చూడాలి అని గట్టిగా కేక వేసింది. పాత బండిలి తలుపు కాస్త తీయగా ఓపెన్ అయ్యి లోపల నుండి కొంచెం పచ్చని వెలుగు వచ్చింది. పిల్లలు భయంగా చూస్తున్నారు. పిల్లలు బండిలిలోకి వెళ్లారు. టేబుల్ మీద ఒక పాత పుస్తకం ఉంది. హనన్య దాన్ని తెరిచి చూస్తుంది. పుస్తకం ఓపెన్ చేశాక లోపల కొన్ని అక్షరాలు ప్రకాశిస్తూ కనిపించాయి. లాస్య, మనము ఇక్కడికి రావడం తప్పు అయిందేమో అని అంది. పుస్తకం చూసే సమయానికి మూల నుండి ఒక నీడ రూపం బయటకు వచ్చింది. అప్పుడు నీడ, ఇక్కడి నుండి పోండి, లేదంటే శాపం వస్తుంది అని అంది. దాంతో పిల్లలంతా కేకలు వేశారు. లిచ్చి తన కర్రని పట్టుకుని బయటికి రా అని ధైర్యంగా అరిచింది. హనన్య పుస్తకాన్ని చూస్తూ, దీని ద్వారా మనం శాపం నుండి బయటపడవచ్చు అని అర్థం చేసుకుంది. ధస్వంత్, ఈశాన్ సహాయం చేస్తూ ఆ పుస్తకంలోని పజిల్ని సాల్వ్ చేశారు. ఆ నీడ క్రమంగా కరిగిపోవడం మొదలైంది. పిల్లలు గుడిసె నుండి బయటకు వచ్చి నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. లాస్య, ఇది చాలా భయంకరమైన, సరదాగా ఉంది అని అంది. అప్పుడు పిల్లలంతా ఇంటికి వెళ్ళిపోతూ అడవిని చాలా నెమ్మదిగా ఉండటం చూస్తారు. అప్పుడు లిచ్చి, ఏదైనా సరే మనం ధైర్యంగా ఎదుర్కొంటే మంచి ఫలితాలు సాధిస్తాం అని అంది.